మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి, మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలకు సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావలసిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా
నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మకర రాశి వారికి రాబోయే 6 నెలలలో మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది సత్యం. ఒక గృహప్రవేశ యోగం కావచ్చును, సంతాన యోగం కావచ్చును, అదేవిధంగా వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో, సుమారు 2025 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు. 1, 2 అని కాదు, చాలా అష్ట కష్టాలతో నలిగిపోయారు. ఇప్పుడనేమిటి 2018, 19, 20, 21 ఇదంతా కూడా 16, 17 నుండే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైనవి. ఏదో కొంత గురుబలం ఉండుట్లా కొంచెం ముందుకు అట్లా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. ఓకే, ఏదేమైనా రాబోయే 6 నెలలలో మాత్రం ఆగిపోయినటువంటి పనులు పూర్తి కాబోతున్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అవేమిటో చూడండి. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ఇంజనీరింగ్, నిర్మాణ, పరిపాలన రంగాల వారికి బాగా అంటే చాలా 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 అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంటే ఎక్సలెంట్గా సూపర్ అవకాశాలు లభించబోతున్నాయి. ఆదాయం క్రమంగా పెరగబోతున్నది. పాత బాకీలు లేదా రావాల్సినటువంటి డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. భూమి, ఇల్లు, వ్యవసాయ లేదా వాహనాలకు సంబంధించినటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాభాలు ఇవ్వవచ్చు. సో కుటుంబంలో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు వినవచ్చును. మకర రాశి సమాజంలో మీ స్థానం బలపడుతుంది. మీ క్రమశిక్షణ, బాధ్యతాయుత స్వభావం వల్ల ప్రశంసలు పొందుతారు. పెద్దల ఆశీర్వాదము, సహకారం లభిస్తుంది. అదేవిధంగా బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి అధికమవుతుంది. ప్రతి విషయాన్ని మీరే భుజాలపై వేసుకోవద్దు. ప్రతి విషయాన్ని మీరే భుజాలపై వేసుకొని నేనున్నాను, నేను చేస్తాను అనే విధంగా మీరు మాట్లాడకండి. ఇల్లు, వాహనము లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు రావచ్చును. అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కీళ్ళు, మోకాళ్ళు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలకు శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి వల్ల అలసట పెరగవచ్చును. కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావచ్చును. కోపం కంటే సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుందనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. మీ క్రమశిక్షణ, మీ డిసిప్లైన్, అందరినీ నమ్మడము మీకు కొంత ప్లస్సులు మైనస్లు. ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కానీ, సప్త శనివారాల వ్రతం కానీ మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడుతుంది.
ఆగిపోయిన పనులు కానీ, ఉద్యోగంలో కానీ, యాక్చువల్లీ మీకు అసలు బిజినెస్ రిలేటెడ్ బాగుంటారు. ఇలా నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం కానీ, నల్ల కుక్కకు ఏమైనా రొట్టెను పెట్టడం కానీ మీకు శుభాలను తెచ్చిపెడతాయి. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 6 నెలలలో ఖచ్చితంగా ఒక మాటగా ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగము లేదా ఆస్తి, కుటుంబానికి సంబంధించింది కావచ్చును, ఏమైనా కొన్ని కీలక విషయాలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనుక వ్యక్తిగత జాతకరీత్యా మీ లగ్నం ఏమిటి, నడిచే దశ అంతర్దశలు ఏమిటి, ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి. నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నేను మీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కీలకం. ఆల్ ద బెస్ట్.